అందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో మనం ఇండియాకి వెళ్తున్నాం అన్నమాట. సో జర్నీ ఎలా ఉంటుందని చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు అంటే రేపు వెళ్తున్నాము. అంటే ఈరోజు వచ్చి మనము ఫస్ట్ ఆర్టీపీసీఆర్ తీసుకోవాలా ఫస్ట్, అందుకే ఇక్కడ వచ్చాము. సో చూడండి ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ వచ్చి ఇక్కడ ఫస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకొని దాని రిపోర్ట్ వస్తుంది అన్నమాట ఈమెయిల్కి. సో తర్వాత మనము రేపు మళ్ళా ఎయిర్పోర్ట్కి వచ్చి దాన్ని చూపించాలా, అంటే చాలా డాక్యుమెంట్స్తో పాటు అది కూడా చూపించాలన్నమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ చేసుకోవాలా. సో దీనికి ఫస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో. సో వచ్చి ఇక్కడ చేసుకుంటున్నాము ఈరోజు. సో ఇక్కడ వాళ్ళు అంటే మనది పాస్పోర్ట్ నంబరు అండ్ ఆల్సో బుక్ చేసినది టైమింగ్స్ ఫ్లైట్ అదన్నీ తీసుకొని అక్కడ ఎంటర్ చేస్తారన్నమాట. చేసిన తర్వాత ఆర్టీపీసీఆర్ చేస్తారు. చేసిన తర్వాత అదే ఒక 4 to 8 hours లోపల మనకి రిజల్ట్ వస్తుంది అన్నమాట. రేపే వస్తున్నాము ఇండియాకి. సో ఇక్కడ క్రాకో నుంచి అంటే పోలాండ్లో ఉన్నాం కదా, పోలాండ్ నుంచి జర్మనీకి వచ్చి జర్మనీ నుంచి మనము ఇండియాకి వస్తున్నాం అన్నమాట. సో జర్నీని మీకు చూపిస్తాను రేపు కూడా. సో స్టే ట్యూన్డ్. ఈరోజు వచ్చామండి, ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఇప్పుడు. సో ఫస్ట్ ఇక్కడ బ్యాగేజ్ చెక్ ఇన్ చేయాలన్నమాట. సో లైన్లో ఉన్నాము. సో ఇక్కడ అందరూ డాక్యుమెంట్స్ అవన్నీ ఇస్తున్నారు చూడండి ఇక్కడ చాలామంది. సో మనం ఇలా ఇక్కడ అన్నీ సబ్మిట్ చేసి తర్వాత లోపల వెళ్ళాలన్నమాట. ఇది క్రాకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మనము ఇప్పుడు జర్మనీకి వెళ్ళాలి. సో జర్మనీ నుంచి ఇండియాకి వస్తున్నాము. సో 2 flights అన్నమాట. అంటే ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీరు ఏమైనా ట్రావెల్ చేయాలనుకుంటుంటే ఇప్పుడు అంటే యూరోప్ నుంచి ఇండియాకు వెళ్ళాలని అనుకుంటుంటే అంటే క్రాకో నుంచైనా లేకపోతే వేరే కంట్రీ నుంచైనా సో ఈ వీడియో చూస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. అంటే అన్ని డీటెయిల్స్ చెప్పాను అని అన్నీ చూపించాను అన్నమాట. జర్నీ ఎలా ఉంటుంది పాండమిక్ టైంలో అని. సో ఇది యూస్ఫుల్ అవుతుందండి. లాస్ట్ వరకు చూడండి వీడియో తప్పకుండా. ఇక్కడ పాస్పోర్ట్ ఇచ్చాము. ఇంకా నిన్న చేసిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిజల్ట్ది కూడా ప్రింట్అవుట్ తీసుకొని వచ్చాము, అది కూడా ఇస్తున్నాము. సో అవన్నీ చూపించిన తర్వాత ఇక్కడ లగేజ్ చెక్ఇన్కి అలౌ చేస్తున్నారన్నమాట. So one alcohol bottle is there, so no problem, right? You have a surgical mask. Yes.
మనతో KN95 మాస్క్ ఉంది అన్నమాట, కానీ వాళ్ళు మాత్రం సర్జికల్ మాస్కే కావాలని చెప్తున్నారు. అదే అడుగుతున్నాము. సో సర్జికల్ మాస్కే వేసుకోవాలంట ఫ్లైట్ లోపల వెళ్ళడానికి ముందు. సో KN95 ఉంటే కూడా అలో చేయలేము అని అంటున్నారు. సో సరే అని చెప్పి సర్జికల్ మాస్క్ కూడా తీసుకొచ్చాము. థ్యాంక్ గాడ్ ఉంది మనతో ఇప్పుడు. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపల వెళ్తున్నాము. ఇక్కడ పెద్ద క్యూ ఉందండి చూడండి. అంటే ఈ టైంలో కూడా, ఈ పాండమిక్ టైంలో కూడా ఇంతమంది ట్రావెల్ చేస్తున్నారు. సో చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంత పెద్ద క్యూ ఉంది అసలు. లోపల వచ్చాము ఫ్లైట్ లోపల. సో ఇది లెగ్ రూమ్ అన్నమాట. చూడండి ఇలా ఉంది. సో సీట్ బెల్ట్ వేసుకోవాలా ఇప్పుడు, అనౌన్స్మెంట్ వచ్చింది. Większe urządzenie elektroniczne, takie jak laptopy na czas pracy, należy umieścić w bagażu lub schowku, a mniejsze takie jak telefon komórkowy lub tablet mogą trzymać Państwo w ręce. Prosimy Państwa po wyłączeniu sygnalizacji zapiąć pasy o pozostanie w fotelach i opuszczenie samolotu rząd po rzędzie. జర్నీ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు త్వరగానే వెళ్ళిపోతాము. జస్ట్ 1 hour అంతే. ఇక్కడ నుంచి 1 hourలో రీచ్ అయిపోతాము జర్మనీని. సో చూడండి. Nasz kapitan Knittel wraz z dzisiejszą załogą chce się z Państwem tutaj pożegnać. Mamy nadzieję, że lot z nami minął Państwu przyjemnie i że będziemy అంటే పోలాండ్ లో కదా ఉన్నది. సో అది పాలిష్ లోనే అనౌన్స్మెంట్ అన్ని వస్తుంటది. Życzymy ఏం Państwu అర్థం tutaj miłego అవుతుంది pobytu we Frankfurcie lub dla innych. Witamy w domu. Jeszcze raz dziękujemy i do zobaczenia.
అయిపోయి ల్యాండ్ అయిపోతాము ఇక్కడ జర్మనీలో, అంటే ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. సో ఇంకేమో రీచ్ అయిపోతాము. చూడండి ల్యాండ్ అయిపోయాం ఇప్పుడు జర్మనీ ఎయిర్పోర్ట్లో. ఇంకేమో దిగాలి ఫ్లైట్ నుంచి. Herzlich willkommen auf dem Flughafen Frankfurt, meine Damen und Herren. Bitte lassen ఇది ఎయిర్పోర్ట్ లోపల వచ్చాము, ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ లోపల. ఇక్కడ అంటే అదే ఏ గేట్లో ఉంది మనది నెక్స్ట్ సెకండ్ ఫ్లైట్ ఎక్కడ ఉంది అని ఈ బోర్డులో చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసుకొని వెళ్ళాలన్నమాట. అంటే మీది కనెక్టింగ్ ఫ్లైట్ నంబర్, డేట్, మరి అది ఆ ఫ్లైట్ ఏ ఫ్లైట్ అంటే ఆ ఫ్లైట్ నంబర్ ఉంటుంది, ఇంకా టైమింగ్స్ అవన్నీ ఆ బోర్డులో చూపిస్తారన్నమాట. చూడండి జస్ట్ 1 అవర్ పడింది అంతే క్రాకో నుంచి జర్మనీకి. కార్ డిస్ప్లేకి పెట్టిరన్నమాట, చాలా బాగుంది చూడండి.
ఇక్కడ నెక్స్ట్ ఫ్లైట్కి వెయిట్ చేస్తున్నాం అన్నమాట. చూడండి చాలా మంది వచ్చారు. ఈ టైంలో కూడా పాండమిక్ అయినా కూడా జనాలు పట్టించుకోరు. ఇంకా మనలాగే పోవాలి కదా ఇంటికి. సో చాలా మంది వచ్చారు. చూడండి ఫ్రాంక్ఫర్ట్లో ఉన్నాం ఇప్పుడు. సో ఇప్పుడు జర్మనీ నుంచి లాంగ్ జర్నీ అన్నమాట ఇండియాకి. ఒకటే ఫ్లైట్ ఇప్పుడు. స్టార్ట్ అయిందన్నమాట. లోపల అలో చేస్తున్నారు. ఇంకేమో సెకండ్ ఫ్లైట్కి ఇప్పుడు వెళ్తాము. ఫ్లైట్ లోపల వెళ్తున్నాం అన్నమాట. అంటే మన సీటు అంటే వేరే వేరే ప్లేస్లో బుక్ అయిపోయింది. అందుకే మాట్లాడుతున్నాము వాళ్ళతో. మనకి అంటే పక్క పక్కనే కావాలా సీట్ అని అడుగుతున్నాము. సో అదే డిస్కషన్ అవుతుంది ఇప్పుడు. Auto row 20. 20A and B. Try it there. 20 AM. వాళ్ళు ఒప్పుకున్నారు, సరే అన్నారు. ఇంకా ఏం ప్రాబ్లం లేదన్నమాట. ఇది పెద్దగా ఉంది ఇది ఫ్లైట్. అంటే చాలా స్పేషియస్ కూడా ఉంది. ఏంటండి 20A అంటియా? అంటే లాంగ్ జర్నీ కదా, సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఫుడ్, మరి మీరు ఏ మూవీ కావాలో అది చూసుకోవచ్చు. అక్కడ చిన్న టీవీ లాగా ఉంటుంది మీకు. సో దాంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఫుడ్ ఇలా ఉంటుంది చూడండి. అంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మెనూ ఇలా ఉంటుంది. అంటే ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు చాలా లైట్గానే ఇస్తారు ఫుడ్ ఇలానే. అంటే బ్రెడ్, కొంచెం రైస్, మరి ఇలా ఆకులు, ఇలా ఆపిల్ జ్యూస్, అది ఇలా లైట్గా ఉంటుంది అన్నమాట ఫుడ్. ఇప్పుడు దిగాలి, రీచ్ అయ్యామన్నమాట. థ్యాంక్ యూ. సో ఇండియాకి వచ్చాము ఫైనల్గా. ఇప్పుడు ఫ్లైట్ నుంచి వెళ్తున్నాము. అంటే దిగేస్తున్నాను. తెలుగు సరిగా రావట్లేదండి, మన్నించండి. ಸಾಕು ಇನ್ನೂ ಬೇಕಾ? ಸಾಕ ಇನ್ನೂ ಬೇಕಾ ಅಂತ. ఏమరా వర్షం పడుతుంది సమ్మర్లో. బెంగళూరు మరి ఇట్లయిపోయింది. వెళ్ళి బ్యాగేజ్ అక్కడ బ్యాగేజ్ క్లీన్ చేసుకో.
Ready? Wait, Mali. అష్టే బంగారం అక్కడ ఇక్కడ చూడండి, బెంగళూరులో రీచ్ అయినప్పుడు ఇక్కడ లోపల ఎయిర్పోర్ట్ లోపలనే మళ్ళా కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మళ్ళా చేసుకోవాలా, అబ్బా ఎన్నిసార్లు చేసుకోవాలో. అక్కడ యూరోప్లో చేసుకొని వచ్చాము, మళ్ళీ ఇక్కడ కూడా చేసుకోవాలా. రాంగ్ టైంలో వచ్చామన్నమాట. ఇంకా తప్పదు, ఇవన్నీ చేపించుకోవాలన్నమాట. ఇంకా కానీ ఇది కోవిడ్ టెస్ట్ చాలా చాలా పెయిన్ఫుల్ అండి. టెస్ట్ అయిపోయింది, పే చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ బెంగళూరులోనే చాలా కాస్ట్లీ ఉందండి అసలు ఆర్టీపీసీఆర్. యూరోప్లోనే తక్కువ తీసుకున్నారు, ఇక్కడ 800 తీసుకుంటున్నారు అసలు ఒక్కరికి. 800 రూపీస్. ఇప్పుడు అసలు 12:30 దాటిపోయింది అన్నమాట. మిడ్ నైట్ అరౌండ్ 1 o'clock అవుతుంది. సో ఇక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు. సో వెయిట్ చేస్తున్నాము, ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది ఇక్కడ, అంటే చాలా ఉంటారు కదా జనాలు. సో మా లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు. రెడ్ వన్ ఎక్కడ? ముందు పోయిందా? ముందు పోయిందా? కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరులో ఉన్నాం మనము. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది, అంటే ఆల్మోస్ట్ 1.5 year పైననే అయిపోయింది. సో మన ఫ్యామిలీ వాళ్ళందరినీ చూసి సో చాలా ఎక్సైటింగ్ ఉంది. వెళ్ళాలా త్వరగా ఇంటికి. ఇగో వచ్చేసింది మా లగేజ్. సో తీసుకున్నాం ఇప్పుడు మళ్ళా బయటికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళడమే.
మీకేమైనా నా కంటెంట్ నచ్చింటే సబ్స్క్రైబ్ అవ్వండి, మర్చిపోవద్దు, సరేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.